ఆపరేషన్ సింధూర్ విజయవంతంపై భారత సైన్యానికి కాకినాడ జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం సంఘీభావం తెలిపింది. గురువారం మెయిన్ రోడ్లోని తమ కార్యాలయంలో భారత మువ్వన్నెల జెండాలు చేతబట్టి భారత మాతకి జై అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా నాయి బ్రాహ్మణ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ స్వయంవరపు శ్రీనివాస్ మాట్లాడుతూ ఉగ్రవాద ప్రేరేపిత పాకిస్తాన్కు భారత రక్షణ వ్యవస్థ చుక్కలు చూపించి పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను మట్టి కర్పించిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన భారత సైన్యానికి దేశమంతా హర్షం వ్యక్తం చేస్తుందని, దానిలో భాగంగా కాకినాడ జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం కూడా తమ మద్దతు సంఘీభావం తెలుపుతుందని తెలిపారు. 93 ఉపకులాల రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆవుపాటి ఉమాశంకర్ మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాదులు అమాయకులైన భారతీయ పర్యాటకులను పహల్గాంలో ఊచకోత కోసిన ఉగ్రమూకలపై భారతీయ జవాన్లు ప్రతీకారంగా పాకిస్తాన్ ఉగ్రవాదుల స్థావరాలు నేలమట్టం చేయడం భారతీయుల ఆవేశానికి కాస్తంత ఉపశమనం కలిగించిందని అన్నారు. పాకిస్తాన్పై భారత్ దాడుల నేపథ్యంలో దేశం మొత్తం సైన్యానికి అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు కింతాడ సత్యనారాయణ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ స్వయంభారపు శ్రీనివాసరావు, 92 బీసీ కులాల అధ్యక్షుడు ఆవుపాటి ఉమాశంకర్, గరగ నృత్య వాయిద్య కళాకారుల సంఘం అధ్యక్షులు పసుపులేటి సూరిబాబు, సంఘ నాయకులు కొవ్వడ శ్రీనివాసరావు, తగరంపూడి వాసు, సిగటాపుల రామారావు, అప్పారావు, పైన శ్రీనివాసరావు, గండ్రేడు గోపి, కొవ్వూరి అచ్యుత శ్రీనివాసరావు, బందరు అప్పారావు, గండ్రేడు శ్రీనివాసరావు, గంగబాబు తదితరులు పాల్గొన్నారు. భారతీయుల ఆత్మగౌరవాన్ని పెంపొందించి ఉగ్రవాద స్థావరాలు ఎక్కడైతే ఉన్నాయో పాకిస్తాన్లో ఆ స్థావరాలన్నింటినీ దెబ్బతీయడం జరిగింది. ఇటువంటి తరుణంలో ప్రతి భారతీయుడు కూడా మన భారత జవాన్లకి సంఘీభావం తెలియపరచవలసిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. అందువలన ప్రతి నాయ బ్రాహ్మణ సోదరుడు కూడా ఈ భవిష్యత్ కార్యాచరణలో సైనికులకు ప్రతి పౌరుడు కూడా ఒక సైనికుడిగా తయారై ముందు దేశ భవిష్యత్ ప్రగతి కోసం భారతమాతకు జై అంటూ జవాన్లందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే కేంద్ర ప్రభుత్వానికి, త్రివిధ దళాల బలగాలకు అందరికీ కూడా సంఘీభావం తెలియజేసుకుంటూ జై భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో పాకిస్తాను చేసిన దాడులకు ప్రతీకారంగా భారతదేశం జరుపుతున్న దాడులకు మద్దతుగా ఈ యొక్క సమావేశం ఏర్పరిచి మోదీ గారికి అలాగే భారత జవాన్లందరికీ పూర్తి మద్దతు ఇస్తూ ప్రజలందరూ కూడా వారికి మద్దతు ఇచ్చి ప్రోత్సహించవలసిందిగా, మనం ఈ విధంగా జీవించడానికి ఆనందకరమైన జీవితం ఈ విధంగా జీవించడానికి కారణమవుతున్న జవాన్లందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతూ, అలాగే మనం అందరం కూడా కులమతాలకు అతీతంగా అందరం కూడా ఇక్కడ జరుగుతున్న ఈ విషయాలు మీద మనం సంఘీభావం తెలియపరుచుకుంటూ ఈ జరుగుతున్న ఈ విపత్తుకి మనం అందరం కూడా ముందుగా ప్రతి ఒక్కరూ కూడా సందిగ్ధంగా ఉండాలి. ఇటువంటి కార్యక్రమాలకి నరేంద్ర మోడీ గారికి కానీ జవాన్లకు కానీ అందరికీ కూడా మనం ప్రతి ఒక్కరూ కూడా సంఘీభావం తెలియపరుచుకుంటూ మన మద్దతు ఇస్తూ ఈ యావత్ మన 144 కోట్ల జనాభాకి కూడా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మేము సంఘీభావం తెలియపరుస్తూ ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న నాయి బ్రాహ్మణ సేవా సంఘం వారికి కూడా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ జై భారత మాతాకి. ఈ రోజున భారతదేశం పాకిస్తాన్తో మరి జరుగుతున్నటువంటి పరిణామాల గురించి మన భారత జవాన్లకు మద్దతుగా నిలవాలనే సదుద్దేశంతో మరి ఈ రోజున ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. భారతీయులందరూ ఒకే మాట మీద ఉండి, భారతీయులందరికీ ఒకటే కులం లేదు, మతం లేదు, అందరూ భారతీయులమే. మన స్వతంత్రం పోరాటం కోసం ఎలాగైతే పోరాటం ఆనాడు చేశారో అలాగే ఈనాడు కూడా మన భారత జవాన్లు పోరాటం చేస్తున్న వారికి వెనకాల మన 140 కోట్ల జనాభా కూడా భారతీయులందరం కూడా నిలబడి వారికి మద్దతుగా తెలపాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.